నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. ఏ కార్గో ఇవ్వని ఆఫర్లు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు. అలాగే యూసఫ్ కార్గో ద్వారా మీరు సామాన్లు పంపిస్తే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఎటువంటి ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఇక్కడ ఎలా తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర కూడా మీ యొక్క సామాన్లు తూకం వేసి జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర ఇస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉండే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు హెచ్చరికని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కానీ బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకైతే మనం రావడం జరిగింది. ఏదో కష్టపడి 10 రూపాయలు డబ్బు సంపాదించుకోవాలని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైతే ఉన్నారో రాజకీయాల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు అనుకూలంగా మాట్లాడితే ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క విమర్శలు కూడా మనం చూసుకుంటే కానీ వ్యక్తిగతంగా అయితే వెళుతూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, మంత్రి నారా లోకేష్ గారి గురించి కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారన్నమాట. తాజాగా కూటమి ప్రభుత్వం మనం చూసుకుంటే ఎవరైతే వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఉన్నారో రాజకీయ పరంగా విమర్శలు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వ్యక్తిగత దూషణలకు దిగితే కానీ అటువంటి వారిని చెన్నై, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లలోనే అరెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. అలాగే మీరు ఏదైనా మాట్లాడి వీడియో కానీ, పోస్ట్ కానీ సోషల్ మీడియాలో పెడితే కానీ అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే చేరుతుందన్న. కాబట్టి ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగాయి అన్నమాట. ఈ ప్రభుత్వంలో కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి. మునపటి రోజుల్లో మాదిరిగా రాజకీయ నాయకులను మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎలాగంటే అలాగ తిట్టేసి వ్యక్తిగతంగా విమర్శలు చేసేసి నోటికొచ్చిన మాట మాట్లాడేసి బూతులు మాట్లాడేసి వాళ్ళ కుటుంబం ఇలా, వీళ్ళ కుటుంబం ఇలా, వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే కానీ ఇకపైన కుదరదన్నా. కాబట్టి ఎవరైతే కొంతమంది కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు ఉన్నారో రాజకీయంగా విమర్శలు చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళ ఫ్యామిలీలను తిడుతూ అలాగే ఆ యొక్క వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా మీరు కించపరిస్తే కానీ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే అరెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇటీవల కాలంలో కొన్ని అరెస్టులు కూడా జరిగాయి కాబట్టి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం కువైట్కి ఎందుకు వచ్చాము, గల్ఫ్ దేశాలకు ఎందుకు వచ్చామంటే పని చేసి డబ్బు సంపాదించుకున్నామన్నా. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళు కొట్టుకుంటారో ఒకటైపోతారో. మధ్యలో ఎవరైతే ఉంటారో సామాన్యుడి పైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.